హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డే. డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ అటుకుల దోశ. ఈ అటుకుల దోశను మనం చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ అటుకుల దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నా అందులో హాఫ్ క్వాంటిటీ అటుకులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక 2 to 3 గ్లాసెస్ మజ్జిగ తీసుకొని ఈ మజ్జిగను ఈ అటుకుల మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. వీటిని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మజ్జిగలో నానబెట్టుకోవడం వల్ల పోహా దోశకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 3 నుంచి 4 గంటల పాటు నానిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. మనం దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టుకుంటామో అదేవిధంగా ఇలా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బియ్యం అలాగే అటుకుల మిశ్రమాన్ని సెకండ్ టైం కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల పోహా దోశలకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, పిండిలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి తీసుకుని దోశ ప్రిపేర్ చేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని పిండిని ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా బ్యాటర్ని దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ మీద ఇలా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. దోశ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అయ్యాక దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా, చాలా మంచి కలర్ వస్తుంది దోశకి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా ఇలా దోశలు వేసుకోవాలి. ఈ పోహా దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేడివేడి పోహా దోశలు రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో అలాగే సాంబార్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.